27 అంటే 27వ తారీఖు, రేపు 28, ఎల్లుండి 29. ఎందుకు ఈ డేట్లు మళ్ళీ చెప్తున్నాడేంటి డాడీ అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపు, ఎల్లుండు, 30 తారీఖు వరుసగా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువ ఉన్నదని అనేక రకాల మాధ్యమాల్లో, సోషల్ మీడియా వార్తల్లో ఇది గత వారం రోజుల నుంచి వస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మినీ ప్రయాణాలని చూడాలని మళ్ళీ చెప్పాను. ఇప్పుడు మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చాను, న్యూ వాట్సాప్ నెంబర్ అని. ఆ నెంబర్కి ఇప్పుడు ఎవరైతే టిక్కెట్లు తీసేసుకున్నారో జాగ్రత్తగా వినండి. ఎవరైతే టిక్కెట్లు తీసేసుకొని రావడానికి ఎంత వానైనా వరదైనా ఏం జరిగినా నేను వస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, దగ్గరలో ఉన్నవారు. అలాంటి వాళ్ళు దీనికి పెట్టి ఎస్ నేను వస్తున్నాను డాడీ అని పెట్టండి. ఎందుకంటే ఒకసారి ప్రకృతి పరంగా ఏదైనా ఈ విపత్తు మన చేయి దాటిపోయిందంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. వీలున్నంత వరకు దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు రాకుండా ఉండడం నా వ్యక్తిగతంగా మంచిదిగా భావిస్తున్నాను. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ భోజనానికి కానీ అన్ని రకాలుగా ఆ హాల్స్ కానీ అన్నీ బుక్ చేశాను. ఇప్పుడు అవి వెనక్కి రావు. కాబట్టి నేను కంపల్సరిగా ఆ టైంకి పెట్టేయాల. లైవ్ ప్రోగ్రామ్ మీకు యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రామ్ మీకు లింక్ పంపిస్తాను. అప్పుడు అందరూ చూడొచ్చు దాన్ని. ఆ రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రాకుండా ఉండడం మంచిది. నన్ను వ్యక్తిగతంగా అడిగితే ఆ యూట్యూబ్ లింక్ చూసుకొని మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఫంక్షన్ని మీరు చూడొచ్చు. అంటే నేను 10 మంది వచ్చినా 10 మందితోటి దీన్ని, ఈ లోకల్ వాళ్ళు 10 మంది వచ్చినా 10 మందితో దీన్ని క్లోజ్ చేసుకోవాలి అని ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ప్రమాదాలు అనేవి మనకు చెప్పి రావు. మరి ప్రమాదం ఉంది అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకొని ఉండాలి. అయితే వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. లేదా దారిలో మీరు వచ్చిన తర్వాత ఏమైనా బై రోడ్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా, బై ట్రైన్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా, మధ్యలో ఇరుక్కుపోయే సమస్య ఉంటుంది. కనుక దీన్ని పరిగణలోకి తీసుకోండి. మన ప్రాణాల కంటే, మన కుటుంబం తాలూకా అవస్థల కంటే, మన కుటుంబానికి మన నుంచి వాళ్ళకి రావాల్సిన అండదండల కంటే గొప్పది ఏది ఉండదని నమ్మే వ్యక్తిని. అందుకోసం నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. విన్నైన వారు ఎవరున్నారో వాళ్ళందరికీ నేను మాట ఇచ్చిన దాని ప్రకారం, వాళ్ళందరికీ నేను మాట ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా ఆ లెవెల్లో, ఏ లెవెల్లో, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని 3 ఇచ్చాను. అలాగే ఈ బీడీఓస్ పాసులు కొన్ని ఉన్నాయి. వీళ్ళందరికీ పాసులు ఇచ్చాను. బీడీఓ పాసులు ఇంత ముందే ఉన్నాయి. వాళ్ళందరికీ మనం 4th లెవెల్ ఇస్తా అని చెప్పాను. అలాగే బీసీటీ ఎంపీపీలో సెకండ్ లెవెల్ విన్ అయిన వాళ్ళకి కూడా నేను ఆ ఇన్కమ్ సోర్సెస్ కల్పిస్తాను అని చెప్పాను. అది 5th లెవెల్కి ఇస్తున్నాను. ఎందుకు మరి అది 5th, ఇది 4th అని అనుకోవచ్చు. మీలో మళ్ళీ దీని మీద ఒక ఆలోచన మీకు రావచ్చు. అలాంటప్పుడు ఎందుకంటే అది 50 కూపన్స్ తీసుకుని వాళ్ళు వచ్చారు అంటే దాని వాల్యూమ్ ఎక్కువ. ఎప్పుడో తీసుకుని ఉన్నాను. రెండోది ఇది కూడా ఎక్కువే అయినప్పటికీ మొదటి ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి రెండో ప్రయారిటీ వీళ్ళకి ఇస్తున్నాను. దీన్ని ఎవరూ అన్యదా భావించొద్దు. 3వ లెవెల్ విన్ అయిన వాళ్ళు నేను చెప్పినట్టుగా 1st, 2nd, 3rd ఆ డేట్ వైజ్గా 25 లోపు 1st, 31 లోపు 2nd, 13వ తారీఖు లోపు 3rd. అది మారదు. మీరు వచ్చినా రాకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా మీకు అది వేసి దాని తాలూకు డీటెయిల్స్ మీకు సబ్మిట్ చేసేస్తాను. ఇంకా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఆ ఫంక్షన్ చూడగలుస్తారు. ఇప్పుడు నేను పెద్దగా దీన్ని చేయాలని ఆలోచన తగ్గించాను. ఎందుకంటే అలా గొప్పగా చేయాలి, పెద్దగా చేయాలని నేను ఆలోచనకి కొంతమంది అరే డాడీ చాలా గొప్పగా చేస్తున్నారు కాబట్టి మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దానివల్ల ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదం ఉంటుంది. మనం విజయవాడలో చూసాం, ఆ మధ్యన హైదరాబాద్లో చూసాం, నిన్ననే ఫ్లోరిడాలో చాలా పెద్ద తుఫాన్ వచ్చిందని విన్నాం. అంటే అక్కడ వస్తే ఇక్కడ వస్తుందని కాదు. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లం అయితే మీ కుటుంబాలకి సమాధానం చెప్పేవాళ్ళు మీరు తప్ప మరెవ్వరూ ఉండరు. ఆ దృష్ట్యా నేను ఈ విషయం చెప్తున్నాను. మామూలు సాధారణంగానే నేను ప్రోగ్రాం ఫినిష్ చేస్తాను కాబట్టి దీన్ని కూడా మీరు గమనించి ప్రయాణం కండి. నేను ఆల్రెడీ డబ్బులు వేశాను కొంతమందికి, ఏది థర్డ్లో విన్నాను. మీరు నేను డబ్బులు వేశాను, కంపెనీ మీకు ఇచ్చింది కదా అని అరే కంపల్సరిగా వెళ్ళాలని రూల్ ఏం లేదు. మీరు రాకపోయినా ఎటువంటి ప్రాబ్లము లేదు. ఈరోజు మీరు క్యాన్సిల్ చేసుకుని డబ్బులు మీరు తీసుకోండి, దానివల్ల కూడా ఏ ప్రాబ్లము లేదు. తక్కువ మందితో చేసిన ఇక్కడున్న ఓ 10 మంది వస్తే ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే నేను మరొకటి ఇద్దరిని పెట్టుకుని సరే నేను ఆన్లైన్లో మీకు లైవ్ ప్రోగ్రాం ఇచ్చేస్తాను, ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ తెలియజేస్తాను. కాబట్టి దీన్ని గమనించి రండి. మన కంపెనీ మనదే, ఎక్కడికి పోదు, మనదే అంతా. ఆ రావాలి, ఆ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వాలని మీరు గెలుచున్నారు కాబట్టి ఆ ఇంటెన్షన్ని మీరు బ్రేక్ అయ్యేలాగా మీరు వచ్చేస్తే ఒకవేళ ప్రాబ్లం అయితే మీ కుటుంబ సభ్యులతో పాటు నేను బాధపడే వాళ్ళలో ఒకడిని. ముందు మీ కుటుంబ సభ్యులు, తర్వాత నేను. ఇది పెద్ద మనసుతో ఆలోచించి ఒకరికొకరు సపోర్ట్ చేసి నిర్ణయించుకొని రావాలి. థ్యాంక్ యూ. మన బండి తాలూకా ట్రయల్ ఇస్తానని చెప్పాను. ప్రస్తుతానికి బండి తాలూకా ట్రయల్స్ని ఇప్పుడు రెడీగా ఉన్నా, నేను దాన్ని ఆపుతున్నాను. ఎందుకు ఆపుతున్నాను అంటే కొంతమంది బాధ అనిపించవచ్చు. ఇప్పుడు వర్షం ఉదయం నుంచి పడుతుంది, మరి రేపు ఎల్లుండి ఎలాగుంటుందో తెలియదు. అలాంటప్పుడు వర్షంలో మనం తిరగలేం. ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని మోడల్ వెహికల్ తయారు చేశాను. అది తడిచిపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అది మీకు చూపించాలి అని చెప్పేసి. కాబట్టి అదే ధ్యాసలో అయితే రావద్దు. ఇది నా తాలూకా భావాన్ని అర్థం చేసుకొని దీన్ని కూడా పరిగణలో తీసుకోండి. మరి బండి తాలూకా ట్రయల్ ఎలాగా నెక్స్ట్ నేను చెప్తాను. అప్పుడు ఆ బండి ట్రయల్ ఎలా వేయాలో చూద్దరు. కానీ అలాగే ఈ బండికి సంబంధించి నేను మీకు మీ తాలూకా దీంట్లోనే పాసులు రిలీజ్ చేస్తాను. మీరు విన్ అయి ఉన్నారు కదా, వాళ్ళకి నేను పాసెస్ రిలీజ్ చేస్తాను. ఆ పాసెస్ ఆ డేట్ వైజ్గా, ఆ నెంబర్ వైజ్గా ఆ బండిని మీరు కొనుక్కునే ఏర్పాటు నేను చేస్తాను. ఇంకా అందువల్ల ఒక ప్రాంతానికి ఇప్పుడు తెలంగాణ ఉంది, 1, 2 అక్కడికి నేను రిలీజ్ చేసినప్పుడు, నేను ఎప్పుడైతే బండి రిలీజ్ చేస్తున్నానో అప్పుడు ఆంధ్రాలో 1, 2, అలాగే కర్ణాటకలో 1, 2, ఢిల్లీలో 1, 2 అలా మనం ఇద్దాం. ఆ ఇచ్చినప్పుడు అక్కడికి వచ్చి మీరు ట్రయల్ చూసుకుని వెళ్ళొచ్చు. హ్యాపీగా మన ప్రాజెక్ట్ సూపర్బ్, అందులో తిరిగేం లేదు. కాబట్టి అక్కడ చూడొచ్చు మీరు. నేను తర్వాత దాన్ని మళ్ళీ వీడియోగా ట్రయల్ ఇవ్వడం, కొనుక్కునే వాళ్ళకి నేను దాన్ని చూపించడం, మీ ప్రాంతాల్లో దానికి సంబంధించినటువంటి ఈ షోరూమ్స్, డీలర్షిప్స్ ఇచ్చే ఆలోచన ఉంది. కాబట్టి అలా ఇచ్చినప్పుడు ఆ షోరూముల దగ్గరికి వెళ్ళి మీరు ట్రయల్ వేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. కంగారేం లేదు. ఇది మన సంస్థ. కంగారు పడి మనం ఇబ్బందులు పడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. ప్రోగ్రామ్ క్లియర్గా ఉంది కాబట్టి కంగారు పడద్దు. ఇప్పుడు నేను బండి రిలీజ్ చేస్తున్నాను అని చెప్తే ఎలాగైనా బండి చూసేయాలని చెప్పేసి మీరు చాలా ఇబ్బందులు పడి రావడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చూశారు, చాలామంది చూశారు, 300కి పైన చూశారు. ఆ బండిని ట్రయల్ వేశారు. ఇప్పుడు దాన్ని ఒక వెర్షన్లో తీసుకొచ్చి ఆ బండి ట్రయల్ చేస్తుంది. ఇంకా ఇవాళ రేపు నేను మీకు చాలా విషయాలు
మీతోటి నేను మాట్లాడతాను. కాబట్టి దీన్ని విలువ కట్టి మీ ప్రాణం కంటే, మీ కుటుంబ అవసరాల కంటే, మీ కుటుంబానికి మీకున్న అండదండల కంటే ఏది గొప్పది కాదు. కాబట్టి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే మనకి గతంలో సూపర్ సిఇఓస్ లేకపోతే బండి విన్నర్స్ ఇలా మనకు వచ్చారు. యాక్చువల్గా నేను దీన్ని మన తాలూకు ఫంక్షన్లో స్టేజ్ మీద దీన్ని అనౌన్స్ చేద్దారని అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అనౌన్స్ చేసిస్తే మంచిది, దీని మీద ఇంటెన్షన్ తగ్గుద్ది, మీకు కూడా ఆ విషయం తెలుస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ కారు విన్నర్సు, బైక్ విన్నర్సు, అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అది సిఇఓని, సూపర్ సిఇఓని, వాళ్ళకి కూడా ఇదే పాసెస్ని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు వీళ్ళకి ఎలాగైతే ఇప్పుడు వెహికల్ పాస్ అండ్ వెహికల్ పర్చేజ్ పాస్, గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ పాస్ ఇస్తున్నాను, అలాగే వాళ్ళకు కూడా ఇస్తాను. ఎందుకంటే మీకంటే నాకు గొప్పలు ఎవరు లేరు, మీకంటే ఆప్తులు ఎవరు లేరు, మీరే నాకు సర్వం, కుటుంబం అంతా మీరే. కాబట్టి మీకంటే ఎవరూ ఎక్కువ కాదు. నిజానికైతే ఈ తాలూకా ప్రోడక్ట్ని వేరే కంపెనీకి డైరెక్ట్గా నేను అమ్మేసుకొని క్యాష్ చేసుకోవచ్చు. ఆ క్యాష్ తీసుకొని కావాలంటే ఇదంతా సెటిల్మెంట్ నాకు పెద్ద టైం ఉండదు, చేసుకోవచ్చు. కానీ కృతజ్ఞత, ముందు మీరున్నారు, ఎప్పటికీ మీరే ఉండాలనే ఆకాంక్షతో చేస్తున్నటువంటి ఈ యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకొని గొప్పగా దీన్ని తీసుకొచ్చారు. అందువల్ల మొదటి తాంబూలం నా సిఇఓలు, సూపర్ సిఇఓలు, ఆ బండి విన్నర్సు, కారు విన్నర్సు అంతా వీళ్ళకే ఇస్తున్నాను మొదటి తాంబూలం. తర్వాత ఇప్పుడు విన్ వేస్తున్న వాళ్ళకి కూడా ఇస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు విన్ అయిన వాళ్ళు ఇక్కడ అక్కడ ఒక సిఇఓ ఇక్కడ విన్ అయి ఉండొచ్చు, ఒక బండి విన్నరు ఇక్కడ విన్ అవ్వచ్చు, అక్కడ సూపర్ సిఇఓ ఇక్కడ. ఇప్పుడు రెండింటిలో ఏది మనకి బీడీఓస్లో విన్ అయి ఉంటాడు, మన తాలూకా పీసీటీ ఎంపీపీలో విన్ అయి ఉంటారు, అలాగే కారు విన్నర్ కూడా ఉండొచ్చు అనుకుందాం, సూపర్ సిఇఓ కానీ సిఇఓ కానీ ఎవరైనా. మరి అప్పుడు నాకు ఒక్కటే కదా వస్తుంది అనుకోవచ్చు. కాదు, మీరు సిఇఓగా, సూపర్ సిఇఓస్గా విన్ అయినందుకు ఒకటి ఇస్తూ, అంటే మీరు కారు విన్నర్కి, బండి తీసుకున్నందుకు కూడా ఇంకొకటి మీకు ఇస్తూ, అలాగే బీడీఓస్గా విన్ అయిన వాళ్ళు అందరూ ఉంటే మళ్ళీ మరొకటి ఇస్తూ, అలాగే ఇప్పుడు నేను పెట్టిన ఎంపీసీ యూటీఆర్ మన బీసీటీ ఎంపీసీలో కూడా విన్ అయితే మూడోది కూడా వస్తుంది. అంటే ఎప్పుడు విన్ అయిన ప్రతి దానికి మీకు ఒక వెహికల్ని మీకు వచ్చేటట్టుగా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మనందరం కుటుంబం, ఎంత కష్టానికి అంతా ప్రతిఫలం ఇచ్చి తీరాలి. మన వాళ్ళకి ఇచ్చిన ఈ వెహికల్స్ ఇచ్చేసరికి మనకి చక్కటి టైం తీసుకుంటుంది, మనకి చాలా మంచి టైం తీసుకుంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా అది వచ్చి ఏర్పాటు చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ మీతో సమాలోచన చేసి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం నాకైతే డిస్టర్బెన్స్ వస్తుంది అనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉంది. వర్షం ఎక్కువగా ఉంది, మీరు రావడం, ట్రైన్స్ రావడం, ఈ ఆటోల్లో రావడం, వీళ్ళని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ రూమ్స్ మీరు ఎక్కడెక్కడో తిరగడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం, వర్షంతో తిరగడం, ఇదంతా కూడా చాలా స్ట్రెయిన్ అయిపోతారు. అందువల్ల దీనికి మళ్ళీ ఎలా చేయాలి అనే దాని మీద మళ్ళీ పునరాలోచన చేసి, ఇప్పుడు మళ్ళీ నేను వేరే ప్లాన్ చేసినప్పుడు దీని తాలూకా మిగిలిన విషయాలన్నీ ఎలా చేద్దామో మీతో సమాలోచన చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తాను. కాబట్టి ఇప్పటి ప్రోగ్రాంకి బలవంతాన్ని దయించి రావద్దు. నాకైతే దిగులుగానే ఉంది, వర్షం నిరంతరం పడుతూనే ఉంది. మధ్యలో ఎక్కడైనా ట్రాక్స్ కానీ, రోడ్స్ కానీ, ఏదైనా ఫ్లడ్ జోన్ కానీ వస్తే ఇక్కడ అక్కడ చిక్కుడిపోతారు. మీరు తీసుకొచ్చిన డబ్బులు అయిపోవడం, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. కాబట్టి దయించి దీన్ని అర్థం చేసుకుని దీన్ని చూడండి. ఇప్పుడు ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏది ఉందో దానికి ఖచ్చితంగా తప్పనిసరిగా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు వస్తున్నారో వచ్చే వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టండి. అనవసరంగా
ఇక్కడికి వచ్చినా నేను ఎక్కువగా మాట్లాడేది ఇంకేమీ ఉండదు. సుమారుగా అయిపోయింది. అన్ని ప్రోగ్రామ్స్ లైవ్లోనే మీకు మనం చెప్పుకున్న 5 రకాల ప్రోగ్రామ్స్ని కూడా లైవ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే 2 విషయాలు. ఒకటి బండిని మీకు చూపించడం, రెండవది మీ అందరికీ మొదటి వెహికల్స్ వచ్చిన వాటిని మీకే వాటిని అమ్మాలి మన కంపెనీ అనేటువంటి మీరు కొనుక్కునే అవకాశం తీసుకోవడం, దానికి బీసీటీ ఎలా తీసుకుంటాము, కేబీసీ ఎలా తీసుకుంటాము అని చెప్పడం. అది నేను ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ కూడా మీకు నేను చెప్పేస్తాను. ఈ 2 విషయాలు తప్ప ఇంక ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏమీ లేవు. నాకు నష్టం వస్తుంది ఈ అడ్వాన్సులు ఇవన్నీ. నష్టం కంటే మీకు వచ్చేది మీ ద్వారా మీకు కుటుంబాలకు ఒకవేళ నష్టం వస్తే అది ఎక్కువగా భావించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళే దాన్ని పెట్టండి, రాకపోయినా నష్టం లేదు. నేను చెప్పాను కదా, బలవంతాన రావద్దు ఎవరును. టికెట్లు తీసుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ క్యాన్సిల్ చేసుకున్న డబ్బులు మీరు తీసేసుకోండి, పర్వాలేదు. వస్తానని చెప్పి మళ్ళీ చెప్పేశాను కదా, రాకపోతే ఎలాగని చూడకండి. ఎందుకంటే నేను తక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అనుకూల పరిస్థితులు లేవు. దీన్ని బండికి అంటారా? నేను ఇప్పుడు చెప్పాను కదా, మీ ప్రాంతాల్లో కొంతమందిగా నేను బండి డెలివరీ చేసి వాళ్ళకి మనం ఆ షోరూమ్ ఇచ్చి అక్కడ మీకు పంపిస్తే మీరు చూసేయచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, నా హెల్త్ ప్రాబ్లం దృష్ట్యా నేను ఇప్పుడు కొంచెం నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడున్న దీంట్లో ఈ చలికి నా చేతులు ఇవన్నీ పట్టేస్తున్నాయి అవన్నీ. కాబట్టి ఎక్కువగా స్పీచ్ ఇచ్చే ఆలోచన కూడా అంటే ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉండొచ్చు. అందువల్ల మీరు ప్రత్యేకించి రావడాన్ని నిలుపుదల చేయండి. నేను బండి విషయాన్ని మీకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం హ్యాండిల్ పెడితే దాన్ని ఎలాగా అనేది నేను మీకు దానికి మళ్ళీ నేను చెప్తాను. దాన్ని ఎలా మీకు దాని తాలూకా ట్రయల్ కానీ ఏదైనా ఎలా ఇవ్వాలనేది నేను తెలియజేస్తాను. అవసరం అనుకుంటే చెప్పాను కదా, కొన్ని వెహికల్స్ని నేను తయారు చేసిన వెంటనే మీ ప్రాంతాలకు కొన్నింటిని మీకు ఇస్తాను. అక్కడ ఎవరైతే షోరూమ్స్ వేరనుకున్నామో దానికి అనుకూలంగా నేను మీకు ఇస్తాను. అక్కడికి వచ్చి మీరు ట్రయల్ చేసుకోవచ్చు. మీ పాసెస్ ఏవైతే వెహికల్ పర్చేజ్ పాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దక్కేటట్టుగా చేసే అవుటర్స్కి ఇద్దాం. మీరు ఆ టైంకి రాలేకపోతే నేను అవుటర్స్కి ఇస్తాను, లేదా నేను తయారు చేసిన ఎక్కువగా ఉన్నప్పుడు నేను అవుటర్స్కి ఇస్తాను. మీరు దాన్ని ఎలాగా ఏంటి అని చెప్తాను. ఎందుకంటే మన వెహికల్ ఖచ్చితంగా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనందరికీ ఒక చక్కని ఆదాయ వనరుగా మారుతుంది. అది మన కాయిన్స్ని విపరీతమైన ధరకు తీసుకెళ్లే ఒక గొప్ప వనరుగా మారుతుంది. నేను ఈ వర్షంలో ట్రైల్ వేయడం వగేరలన్నీ ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎందుకంటే అది ప్యాక్డ్ వెహికల్ కాదు, ఓపెన్ వెహికల్ అనమాట. అంటే మీరు చూస్తున్న డైరెక్టర్ వెహికల్ లాగా దాన్ని తయారు చేయలేదు. అది మోడల్ నేను చేసుకున్నాను కాబట్టి మనకు ఇప్పుడు ఉన్నటువంటి బళ్ళు ఆ సైజులు వగేలు దానికి చాలా కాబట్టి నేను ప్యాక్డ్ వెహికల్ కాకుండా చేశాను. దాన్ని వర్షంలో తడిచిపోతే మళ్ళీ మనం అనుకున్న మైలేజ్ రాకపోవడం లేదా మరొకటి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. మనం తడిచిపోవడం ఇలాంటివి చాలా ఉంటాయి. కాబట్టి రైన్లో స్కిడ్డింగ్ అలాంటివి ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయాన్ని ఈ విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. దీన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు నా మాటకి ఇంతవరకు గౌరవించిన సందర్భాలు లేవు. ప్రతి ఒక్కరూ కోపంతో అవసరంతో ఏదైనా ఒక మాట ఒక ఆలోచన అనుకున్నా మళ్ళీ నన్ను గుర్తించి నన్ను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ముందు తీసుకొచ్చారు. కాబట్టి ఆ లైవ్ ప్రోగ్రాంలోనూ కూడా మనం చూడవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ ఆలోచించి దానికి పెట్టండి. అది కూడా కంపల్సరీగా చేయొద్దు. ఎందుకంటే ఆ ఎమోషన్ ఉంటుంది ఒకటి, బండి చూసేద్దని ఆ ఎమోషన్ మీకు తగ్గించాలని ఆ విషయం కూడా చెప్పాను. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు అనేక వివరాలు ఇవాళ రేపు కూడా నేను మీకు ఇస్తాను. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. నేను ముందుగా చెప్పాను కదా, ముందు వచ్చిన సిఇఓస్ కానీ సూపర్ సిఇఓస్ కానీ వాళ్ళని కూడా ప్రథమ తాంబూలు ఇస్తూనే
మనం ఈ ఇన్వెన్షన్ని చేద్దాం. ఎందుకంటే నాకు ముందు వచ్చిన మన సంస్థను చేసింది వాళ్ళు, మీరందరూ కలిసి చేశారు. ఎప్పటికప్పుడు అందరూ ప్రథమే. ఇప్పుడు బీసీట్లో పాల్గొని గెలిచి వచ్చిన వాళ్ళు కూడా విలువైన వాళ్ళే, ముందు వచ్చిన వాళ్ళు విలువైన వారు. ఇవి ఎవరు తక్కువ ఎక్కువ ఏమీ లేదు. ముందు వెనక వచ్చారు కాబట్టి అందరినీ సమానమైనటువంటి విలువలతో కూడినటువంటి విధంగానే దాన్ని తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. డాడీస్, ఇప్పుడు మీకు వాట్సాప్ నెంబర్ పెట్టాను కదా, దానికి ఈరోజు 5 లోపు వచ్చిన వాటిని మాత్రమే పరిగణలో తీసుకొని అతి తక్కువ మందితోటే ఏర్పాటు చేస్తున్నాను. అంటే భోజనాలు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి వాళ్ళకు కూడా. తప్పనిసరిగా మీ పాసులు వచ్చిన వారు విధిగా ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా తప్పనిసరిగా దీన్ని కండిషనల్గా తీసుకుంటున్నాను. అర్థం చేసుకోండి. తప్పనిసరిగా 5 లోపు మీరు పంపించండి. అది దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే పంపించితే నేను చాలా హ్యాపీ దాన్ని. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, మీరు వాట్సాప్లో పెడుతున్నప్పుడు మీరు గెలిచిన ఆ పిక్ కూడా పెట్టండి. మీ పేరు అది మనం చూసుకోవాలి. ఆధార్ కార్డు కంపల్సరీగా ఆ వచ్చిన వాళ్ళు తీసుకురండి. నా మాట మీద గౌరవం ఉంచి ప్రకృతిని అర్థం చేసుకొని మీ కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకొని తక్కువ మంది మాత్రమే పంపిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రమాదాన్ని నేను చెప్పిన వెంటనే దాన్ని